మంత్రులకి, ఎమ్మెల్యేలకి, టీడీపీ నాయకులకి చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సార్. స్ట్రాంగ్ వార్నింగ్, స్వీట్ వార్నింగ్, వాట్ ఎవర్. అతి చేస్తే సహించను, మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోండి అని చెప్పేసి. అలాగే మంత్రుల 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రెడీ చేస్తూ ఉన్నాము అని చెప్పి. ఎందుకు చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతూ ఉన్నారు? రీసెంట్గా ఒక 3 ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. రాంప్రసాద్ రెడ్డి, ప్రతిపాటి పుల్లారావు అండ్ గల్లా మాధవి ఇష్యూస్. అంటే ఇప్పుడు అది ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి వ్యవహారం కదా. మంత్రి భార్య పోలీస్ ఆఫీసర్ నోటికొచ్చినట్టు బహిరంగంగా తిడతారు. ఇంకో ఎమ్మెల్యే బర్త్డేకు పోలీస్ అధికారులు, ఎమ్మెల్యే బర్త్డేక ఎమ్మెల్యే భార్య బర్త్డే, ఎమ్మెల్యే బర్త్డే కూడా కాదు, కనీసం కొద్దిగానే బెటర్ ఉండేదేమో, అది కూడా తప్పే. ఎమ్మెల్యే భార్య బర్త్డేకు, ఎమ్మెల్యే కూతురు బర్త్డే కూడా కాదు, ఎమ్మెల్యే బర్త్డే కాదు. సో పోలీస్ అధికారులు వెళ్ళడము. సో ఇది అడ్మినిస్ట్రేషన్ ఇమేజ్ను మాత్రం, అంటే చంద్రబాబు నాయుడు స్వభావానికి కూడా ఇది అంగీకరించరు. చంద్రబాబు నాయుడు ఈ వార్నింగ్ ఇవ్వడం ఏదో ప్రిటెన్షన్ అని మాత్రం నేను అనుకోను, ఏదో నటన కొరకు చేస్తున్నాడని. తెలుగుదేశం పార్టీ ఇవాళ కొత్తగా అధికారంలోకి రాలేదు కదా. మనం 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూసాం. చంద్రబాబు నాయుడు ఈ రకమైన వ్యవహారం అసలు ఎప్పుడు అంగీకరించాడు, ఆయన స్వభావానికి విరుద్ధం. సో ఆయన వాస్తవంగా చాలామంది చెప్పేది ఈవెన్ ఈ ట్రోల్స్ అతి వ్యవహారాన్ని కూడా చంద్రబాబు నాయుడు అంగీకరించాడని. చంద్రబాబు నాయుడు వద్దంటాడు, కానీ వీళ్ళు కింద వాళ్ళు నడుపుతుంటారని. లోకేష్ కూడా వద్దంటాడని ఒక వాదన ఉంది. లేదు, లోకేష్కు తెలిసే జరుగుతుందని ఇంకో వాదన ఉంటుంది, మనకు తెలియదు. నా పైన ట్రోలింగ్ జరిగినప్పుడు మాత్రం నేను లోకేష్ లింక్స్ పెడితే లోకేష్ స్పందించలేదు, అందువల్ల లోకేష్ గురించి నేను చెప్పలేను. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఇది అంగీకరించాడు. నాకే అనుభవం, నాకు ఎన్నికల సమయంలో నాకు వైసీపీ కండవాలేసి టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్లో పెడితే అది ఎవరో చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తే వెంటనే తీసేయండి, అది పద్ధతి కాదు అని అన్నాడని. సో అందువల్ల ఆయన అభిప్రాయాలు మనకు ఏమైనా డిఫరెంట్ వ్యతిరేకిద్దాం, కానీ ఆయన అలా అనడం కరెక్ట్ కాదని. అందువల్ల చంద్రబాబు నాయుడు వ్యవహారస్తులు తెలిసిన ఎవరికి కూడా అందరూ చెప్తారు, ఇలాంటి పిచ్చి వేషాలు చంద్రబాబు నాయుడు అంగీకరించాడు. చంద్రబాబు నాయుడుకు కొంత చరిత్ర ఉంది, భారత రాజకీయాల్లో ఆయనకు ఒక ప్లేస్ ఉంది. మనం చంద్రబాబు నాయుడుకు ఉండే ఇష్యూస్ ఉండొచ్చు, కానీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది క్వాలిటీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కదా. సో చంద్రబాబు నాయుడుకు ఉండే ప్రత్యేకత ఏంటంటే స్టడీ చేయడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు ఆయన 70 మంది పైగా ఎమ్మెల్యేలు ఉండే ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళ ఎమ్మెల్యేలకు క్లాస్ చెప్పమంటే నేను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి క్లాస్ చెప్పాను. నాకే ఆశ్చర్యం వేసింది. 2 గంటల పాటు చంద్రబాబు నాయుడే దానికి అధ్యక్షత వహించాడు. సో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన అవసరం లేదు కదా. ఎవరో టీడీ జనార్దన్కో ఎవరికైనా చెప్పాను, ట్రైనింగ్ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. బట్ ఈ హిమ్సెల్ఫ్ సార్ 2 hours వేదిక పైన నాతో నేను మాట్లాడుతున్నంతసేపు ఉండి పాయింట్స్ నోట్ చేసుకొని నన్ను ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడే. తర్వాత సమప్ కూడా చంద్రబాబు నాయుడు చేశాడు. అది మామూలు విషయం కాదు కదా. ఎంతమంది నాయకులు అంత సమయం కేటాయించగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతున్నా? ఇంపాసిబుల్. జగన్మోహన్ రెడ్డి గంటలు కూర్చొని విని నోటు రాసుకుని. అఫ్కోర్స్ నాకు జగన్మోహన్ రెడ్డితో అనుభవం లేదు అలాంటిది, కానీ అందరూ చెప్పేది అయితే జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా వినడు అని. బట్ వీ డోంట్ నో, నాకు జగన్మోహన్ రెడ్డితో పర్సనల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కాలేదు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు నేను పర్సనల్గా చూశాను కనుక ఆయన క్లాస్ నా ఉపన్యాసం అయ్యేంత వరకు ఉన్నాడు. ఉండి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మళ్ళీ ఆయన సమ్మరీ కంక్లూడ్ చేశాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇలాంటి పిచ్చి వేషాలు అంగీకరిస్తాడని నేను అనుకోను. అందువల్ల చంద్రబాబు నాయుడు దృష్టికి వస్తే డెఫినెట్గా వ్యతిరేకిస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు కూడా కంట్రోల్ లేని పరిస్థితికి వెళ్ళిపోయిందా అనేది ఒక క్వశ్చన్. ఇంత హెచ్చరిస్తున్నా కూడా తర్వాత తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా రకరకాల కాంట్రడిక్షన్స్ ఉంటాయి. సో అవి ఆ తెలుగుదేశం అనుకూల పత్రికల్లో కూడా, టీవీ ఛానల్లో కూడా పతాక శీర్షికగా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళలో వితిన్ ద తెలుగుదేశం అనుకూల వాళ్ళలో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి కదా. సో అందువల్ల ఒకే రకమైన రాజకీయ, ఇప్పుడు జగన్ వ్యతిరేకించడం, రామోజీరావు వ్యతిరేకించారు, రాధాకృష్ణ వ్యతిరేకించారు. కానీ రామోజీరావు వర్ధంతి సంతాప సభను అఫీషియల్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వహిస్తే దానికి రాధాకృష్ణ తప్పు పట్టాడు. మీరు గమనిస్తే అది న్యాయంగా అయితే తప్పు పట్టకూడదు. ఎందుకంటే రామోజీరావు తెలుగుదేశం పార్టీ ఈ ప్రయోజనకరంగా మారిన రాజకీయ పరిణామాల్లో ఈనాడు నిర్వహించిన పాత్ర మనకు కాదనలేం కదా. అఫ్కోర్స్ ఈనాడు తెలుగుదేశం కొరకే ఆ పని చేసిందా లేదా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేసిందా, ఈ డిబేట్ ఏదైనా. సో రామోజీరావు కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఆఫ్ జర్నలిజం, తెలుగు భాషకు, తెలుగు సినిమాకు, తెలుగు మీడియాకు
ఆయన కంట్రిబ్యూషన్ కాదనిలే కదా. బట్ ఏదైనా వాళ్ళలో కూడా ఉంటాయి, కాంట్రడిక్షన్స్ ఉంటాయి కదా. అందువల్ల ఇవన్నీ కూడా మీరు సాక్షి పత్రికలో కాదు, ఆంధ్రజ్యోతిలో కూడా ఫ్రంట్ పేర్లు వస్తున్నాయి, బ్రేకింగ్ న్యూస్ కూడా సార్. సో అందువల్ల వాళ్ళకు కూడా కాంట్రడిక్షన్స్ ఉంటాయి కదా. సో అందువల్ల ఇలాంటి అంశాలు బయటికి వస్తున్న కొద్దీ ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం క్రియేట్ అవుతుంది. అందువల్ల స్వభావరీత్యా చంద్రబాబు నాయుడు వీటిని అంగీకరించాడు. అందుకే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పింది. ఈ చెత్త పిచ్చి పిచ్చిగా ట్రోలింగ్ చేయడాన్ని, ఇలా తమ పార్టీ వారైనా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడాన్ని చంద్రబాబు నాయుడు అంగీకరించాడు. ఆయన స్టాండర్డ్స్, ఆయన వాల్యూస్ ఇంతకుముందు చెప్పాడు కదా, కరెక్టే అది. ఈ హ్యాజ్ హిజ్ ఓన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. చంద్రబాబు నాయుడు బూతులు తిట్టాక మనం ఎప్పుడైనా చూసామా? దట్ యూ కెనాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ కదా, ఇమాజిన్ కూడా చేయలేవు. చంద్రబాబు నాయుడు ఒక దశ దాటి ఆయన సైకో అనొచ్చు, జగన్ ఇంకేదైనా అనొచ్చు, కానీ బట్ చంద్రబాబు నాయుడు పద్ధతి ఆయనకు ఉంటుంది. ఆయన ఇలాంటి పిచ్చి వేషాలు ఆమోదిస్తారని నేను అనుకోను. సాధారణంగా ఏ నాయకుడు ఆమోదించదు ఇది, ఎందుకంటే ఆ నాయకునికే నష్టం జరుగుతుంది కదా. ఏ నాయకుడు కూడా ఈ రకమైన బహిరంగంగా ఈ చేసేటువంటి వ్యవహారాలను అంగీకరిస్తాడు. అందువల్ల ఆ రకంగా తమ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని బహుశా ఆయన వాన్ చేయొచ్చు. కానీ క్వశ్చన్ ఏంటంటే రిపీటెడ్గా వాన్ చేసిన ఎందుకు అవుతున్నాయి? ఓ మంత్రి భార్య చేసిన అత్యుత్సాహం తెలిసినాక కూడా ఎమ్మెల్యే భార్య బర్త్డేకి మళ్ళీ అత్యుత్సాహం ఏంటి? రోజు చెప్పేది ఏంటి? జగన్ ఐపీఎస్ కాదు వైపీఎస్, జేపీఎస్గా మారిపోయారని అంటూ, మరి వీళ్ళే మారుతున్నారు ఇక్కడ. సో అధికారులు నువ్వు మార్చుకోవడంలో ఏ పార్టీ అయినా ఒకే రకంగా ఉంటుంది. ఏ అధికారులైనా రాజకీయాలు ఉన్న వాళ్ళు సన్నిహితంగా ఉంటారు అనడానికి ఇది ఉదాహరణ అనుకుందామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో వైసీపీ అక్రమాల కంటకాగారు అధికారులను రోజు మనం చూస్తున్నాం కదా. మరి ఇదేం వ్యవహారం? మీరు ఆ నాయకుల కంటకావడం కాదు, నాయకుల కుటుంబ సభ్యులు కూడా అంటకావడం ఏంటిది? ఇది ఇంకా దుర్మార్గం కదా. పోనీ ఆ నాయకులు కనీసం అంటే అర్థం ఉన్నది. మంత్రి భార్య ఎస్ఐని పట్టుకొని నోటికి నడుస్తుంది, ఇంకో ఎమ్మెల్యే భార్య బర్త్డేకు ఇన్స్పెక్టర్లు పనులు చేయడం అంటే ఇంకా అన్యాయం కదా, ఇంకా దుర్మార్గం కదా ఇది. రైట్ సార్. ఆల్రెడీ అలాగా అత్యుత్సాహం చూపించిన పోలీస్ అధికారులకు ఛార్జ్ మెమోలు కూడా జారీ చేశారు సార్. గతంలో జరిగిన ఇన్సిడెంట్ రాంప్రసాద్ రెడ్డి భార్య ఎస్ఐ మీద అరిస్తే రాంప్రసాద్ రెడ్డినే పిలిచి కంట్రోల్లో పెట్టుకోండి, ఇది రిపీట్ అయితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అని చెప్తే ఆయన క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి సార్. ప్రజల్లోకి ఇదంతా కూడా పాజిటివ్గా వెళ్తుంది కదా. అంటే ఎటువంటి వారినైనా కూడా ఉపేక్షించరు, అంతా కూడా ఒక పద్ధతిలో జరుగుతుందనే ఒక సంకేతాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలకు సంకేతము ఎప్పటిదాకా పని చేస్తే అండి, సంకేతం పంపిస్తున్నా అక్కడ చంద్రబాబు సంకేతం పంపిస్తుంటాడు, కిందలో సందేశం పంపిస్తున్నాడు. సో అప్పుడు సమస్య వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు పైకి సంకేతం పంపించడమే తప్ప సీరియస్గా లేడా అన్న అనుమానం కలుగుతుంది. లేదా చంద్రబాబు నాయుడు నాయకత్వ పడిమే సడలిందా, ఆయన చెప్పినా కూడా ఎవడు ఇంటలేడా అనే అనుమానం కలుగుతుంది. కొంతవరకు ఈ సంకేతం బాగానే ఉంటుంది. ఈ సంకేతం సందేశాలు కింది వైపు నుంచి ఇట్లాంటి పడిమాల సందేశాలు రానంతకాలం ఓకే. 1, 2, 3 ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అవే జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ప్రజలు ఇంకో రకంగా కూడా అనుకుంటారు కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ